హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతిరెడ్డి 6895. మా ఊర్లో బోనాలు జరుగుతున్నాయి అండ్ మా కోడలు బోనం ఎత్తుందని చెప్పి మీకు షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాము. ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో అసలు బోనం అంటే ఏంటి, బోనం ఎందుకు ఎత్తుతాము అని చెప్పేసి మీకు చిన్న చెప్తానమాట. అండ్ అసలు బోనం అంటే ఏంటో తెలుసా? బోనం అంటే భోజనం. ఉజ్జయినిలో పేగు డిసీజ్ వచ్చింది. ఏం చేసినా ఆ పేగు డిసీజ్ అనేది తగ్గట్లేదు. అయితే ఉజ్జయిని మహంకాళి దగ్గరికి వెళ్ళి, మహారాజు ప్రతి సంవత్సరం నీకు బోనం అర్పిస్తానమ్మా, అంటే భోజనం పెడతాను, మా ప్రజలకి పేగు డిసీజ్ తగ్గించు అని మొక్కుకుంటారు. వెంటనే ఆ పేగు డిసీజ్ అనేది తగ్గిపోతుంది. అప్పటి నుంచి మహమ్మారి డిసీజ్ రాదు కూడా. అందుకని ప్రతి సంవత్సరం ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మహంకాళి వీళ్ళందరికీ మనం బోనం ఎత్తుతాం. అంటే మన గ్రామ దేవతలకి బోనం ఎత్తుతాం. అంటే అమ్మకి భోజనం పెడతాం. అది కూడా ఆషాఢ మాసంలో. అసలు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టాలి? ఆషాఢ మాసంలో మనకి ఎక్కువగా వర్షాలు పడతాయి. అందువలన క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది. దోమలు ఎక్కువైపోతాయి, లేనిపోని డిసీజ్ అన్నీ వస్తాయి. అవి ఏం రాకుండా బోనంలో పాలు, అన్నం, మజ్జి పెట్టి బోనం అమ్మవారికి శుద్ధిగా సమర్పిస్తాము. మనం ఆరోగ్యంగా, సమాజం శాంతిగా ఉండాలని కోరుకుంటాం. మళ్ళీ ఆ ప్రసాదం మనం తినడం వలన ఎటువంటి డిసీజెస్ రావు. అమ్మవారు మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతూ ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకుంటారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. నాకు తెలిసింది నేను చెప్పాను అండ్ మీకు తెలిసింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అట్లాగే ప్రతి సంవత్సరం మనం బోనాలు జరుపుకుంటూ అమ్మవారిని మనం ఇంకా ఆనందంగా పరుస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. అండ్ అట్లాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శృతిరెడ్డి 6895. ఇంకా మేము ముందుకి చాలా వీడియోస్ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.